మనతో పాటు కవంపల్లి సత్యనారాయణ గారు మానకొండూరు ఎమ్మెల్యే ఉన్నారు. ఇటీవల మందకృష్ణ మాదిగ చేసినటువంటి వ్యాఖ్యలపైన కొన్ని విషయాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. ఏదైతే మందకృష్ణ మాదిగ చేసినటువంటి వ్యాఖ్యలు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన దళిత ద్రోహి అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా మీరు చూస్తారు? మందకృష్ణ మాదిగకు బీజేపీతో వంటకాగడానికి తప్పితే ఆయన విమర్శించడానికి ముఖ్యమంత్రి కోసం ఒక్క మాట కూడా లేదు. దళిత ద్రోహి మాదిగ ద్రోహి అయితే ఎంతమందికి సీట్లు ఇచ్చినారండి? గత పీసీసీలు ఎంతమందికి ఇచ్చినారు? ఇప్పుడు ఎంతమందికి ఇచ్చినారు? ఇదొక్కసారి ఆలోచించుకోమని. దళిత ద్రోహి అని నువ్వు ఎట్లా అనగలుగుతున్నావు? నీ సభలు పెట్టించినారు, నీకు సహకరించినారు, నీకు డబ్బులు ఇచ్చినారు. అంటే ఆ రోజు మాదిగలంతా సభ పెట్టినప్పుడు మహాసభకు ఇచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు కాదా? ఈరోజు నువ్వు బీజేపీతో అంటకాగుతూ బీజేపీ పక్షా నుండి రేవంత్ రెడ్డి గారు మోసం చేసినాడని మాట్లాడడం మందకృష్ణకు సబబు కాదని తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ వర్గీకరణ బీజేపీతో ఉంటే సాధ్యమైనటువంటి మందకృష్ణ వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవచ్చు? మందకృష్ణ మాదిగ మరొక్కసారి మాదిగలను మోసం చేయడానికి పూనుకున్నారు. వర్గీకరణ 94లో స్టార్ట్ అయినటువంటి వర్గీకరణ ఈ రోజు వరకు నువ్వు సాధించలేదే. మళ్ళీ ఒకసారి బీజేపీ పంచర చేరి ఒక మతతత్వ పార్టీ, ఆ పార్టీలో వేలాది మంది దళితులు చనిపోతా ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో ఉన్న హత్య కేసు ఏంటి? వేరే హత్యలు జరిగిన దళితులను ఊచకోతకు వస్తూ ఉన్నారు ఈరోజు. మరి ఎక్కడ పోతా ఉన్నది సమాజం? ఇంకా మందకృష్ణ కళ్ళు కనబడతలేవా? ఎన్ని హత్యలు జరిగినాయి ఈరోజు భారతదేశంలో? 2014 నుంచి ఈ రోజు వరకు 10 ఏళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం లోపల ఎక్కడెక్కడ ఉన్నదో దళితులు ఎంతమంది హత్యలు జరిగినాయి ఒక్కసారి గమనించమని నేను మందకృష్ణ మాదిగని కోరుతా ఉన్నా. ఒట్టిగానే లేనిపోని అభండాలు వేసి బీజేపీ ప్రభుత్వం నువ్వు 6 నెలల కింద జాయిన్ అయినావు కదా, ఆర్డినెన్స్ తీసుకురావచ్చు కదా, మరి నీకు చేతగాలే. ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి 370 జీవోకు తీసుకొచ్చినావు, అదే ట్రిపుల్ తలాక్కు తీసుకొచ్చినావు. దీనికి ఎందుకు వద్దంటున్నావు నువ్వు? మరి ఒక్కసారి ఆలోచించి మాట్లాడు. దళితులను ఇంకా మోసం చేయొద్దని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మందకృష్ణ మాదిగ గారికి. ఆయన వయసు రీత్యా నాకన్నా పెద్దోడు, ఒక ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి, మాదిగలకు సాయం చేసినటువంటి వాడు, మాదిగల చరిత్ర ఎటువంటి వాళ్ళు అనేది తెలిసినటువంటి వాళ్ళు. మనకన్నా ఎక్కువ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాదిగల పట్ల గౌరవం ఉన్నది, అదేవిధంగా బాధ్యత ఉన్నది. వాళ్ళని ఏ విధంగా పైకి తీసుకోవాలన్న ఆలోచన ఉన్నది. తిప్పుకొని పడేసే వ్యక్తి కాదు. మీరు మీ యొక్క మాటలు విత్డ్రా చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు గ్రౌండ్లో చూసినట్టయితే ఉంటే కాంగ్రెస్ పార్టీ దళితులకి అంటే ముఖ్యంగా మాదిగలకు అన్యాయం చేస్తుంది అనేది కూడా క్లారిటీగా కనబడతా ఉంది. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటించే విషయంలో మాదిగలకు అన్యాయం చేసి 3 ఉన్నటువంటి సీట్లను కూడా మాలలకు ఇవ్వడం, రెండేమో మాలలకు, ఒకరేమో ఉపకులానికి, దళిత వాళ్ళ బయల కులాస్తులకి ఇవ్వడం, దీని పట్ల కూడా కొంత నడుస్తూ ఉంది చర్చ. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఎందుకు మరి మాదిగలకు దూరంగా పెట్టారనుకోవచ్చు? వరంగల్ సంబంధించినటువంటి దాంట్లో ఒక పక్కన సిట్టింగ్ ఎంపీ పసునూరు దయాకర్ ఉన్నాడు మాదిగ సామాజిక వర్గం నుంచి, మరో పక్కన దుమ్మటి సాంబయ్య అదే సంబంధించినటువంటి మాదిగ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. వీళ్ళిద్దరిని కాదని కడియం కావ్యకి ఇవ్వడం వెనుక ఉద్దేశం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు 2 మాదిగలకు ఇవ్వాలన్న నిర్ణయంతో ఉన్నారు, కృతనిశ్చయంతో ఉన్నారు. కాకపోతే పిసిసి అధ్యక్షుని కానీ ముఖ్యమంత్రిగా కానీ కొన్ని పరిధులకు లోబడి హైకమాండ్ చెప్పినట్టు చేయాల్సి వస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ. మరి దామోదరం సంజీవయ్యను ఆ రోజు ముఖ్యమంత్రి చేసినారు, ఖర్గే గారిని దళితుడైన ఏఐసిసి అధ్యక్షుని చేసినారు. మరి ఈరోజు ఏఐసిసి సంపత్ని నాగర్ కర్నూలులో పెడదామంటుంటే హైకమాండ్ ఒప్పుకోలేక ఈరోజు మల్లు రవి గారికి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా దొమ్మాటి సాంబయ్యను అన్నతో పాటే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి ఆయన కోసం శక్తి వంచన లేకుండా పోరాటం చేసినాము. ఆ రాత్రి డిక్లేర్ అయ్యే సమయం లోపల ఏఐసిసి ఆపింది. కానీ అన్న ఎప్పుడు కూడా మాదిగలకు విరుద్ధంగా ఏనాడు కూడా ఒక మాట మాట్లాడలేదు, ఏ ఆలోచన కూడా చేయలేదు. సాంబయ్యను తనతో పాటు తీసుకొచ్చినాడు, నన్ను తనతో పాటే తీసుకొచ్చినాడు, సంపత్ను కూడా తీసుకోవాలన్న ఆలోచన ఉండే. మరి వివేక్ గారి గురించి అయితే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఆయన కండిషన్ అది, తప్పకుండా నాకు ఇవ్వాలి, నా కొడుకు ఎంపీ ఇవ్వాలన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు 5 సీట్లు ఉన్నది, ఈరోజు 65 సీట్లు రావడానికి ఎన్నో ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి. అందునుంచే వివేక్ ఇవ్వడం జరిగింది. సాంబయ్య గారికి బదులు కావ్య, శ్రీహరి వస్తున్నారు, తన కూతురుని అక్కడ క్యాండిడేట్గా డిక్లేర్ చేసినారు. అన్నీ వదులుకొని వస్తున్నాడు. కాబట్టి ఈ సామాజిక వర్గం లేకపోయినా, మాదిగ సామాజిక వర్గం లేకపోయినా మనం అధికారంలో, కేంద్రంలో ప్రజాస్వామ్యం కూనీ చేయబడుతున్నది, రాజ్యాంగాన్ని పరిరక్షించాలి,
ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లు ఇవ్వాలన్న ఏకైక లక్ష్యంతో ఈరోజు కావ్యకి ఇవ్వడం జరిగింది కానీ మాదిగలను తొక్కాలనో అనగదొక్కాలనో మాదిగలకు ఇవ్వద్దన్న ఉద్దేశం ఏనాడు మా ముఖ్యమంత్రి గారికి లేదు. చిత్తశుద్ధితో ఉన్నారు. రేపు కూడా మంత్రివర్గం లోపల రాబోయే మంత్రివర్గంలో తప్పకుండా మాదిగలకు న్యాయం చేస్తారని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. కాసేపటి క్రితం కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మీరు మందకృష్ణ పైన. వసూళ్ల రాజకీయాలు మానుకో అన్నటువంటి వ్యాఖ్యలు అంటే ఏంటి అసలు వసూళ్ల రాజకీయం ఏంటి, అసలు దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఏ పార్టీ ఆనాడు చంద్రబాబు నాయుడుతో అంటగాగినవు, ఆ తర్వాత ఆయన వర్గీకరణ చేసి అయిపోగానే సుప్రీంకోర్టులో కేసు కాగానే కాంగ్రెస్ అన్నారు, కాంగ్రెస్తో మరి టీఆర్ఎస్తో అన్నావు. అంటే ఎక్కడ పోయినా కూడా ఎలా వ్యవహరిస్తున్నావు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఇది మానుకోవాలని నేను ఆయనకు తెలియజేయడం జరిగింది. మందకృష్ణ సంబంధించిన వ్యాఖ్యలను కేటీఆర్ సమర్థించడం, గతంలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది, పార్టీ మారుతున్నటువంటి వ్యక్తులు గత పార్టీలకి రాజీనామా చేసిన తర్వాతనే రావాలి, లేకపోతే రాళ్లతో కొట్టాలన్నటువంటి ఆ వ్యాఖ్యలు నిన్న మందకృష్ణ చేయడం జరిగింది. ఈ మందకృష్ణ వ్యాఖ్యలను తీసుకుని ఈ రోజు కాసేపటి క్రితమే కేటీఆర్ కూడా దానిపైన స్పందించడం జరిగింది. మందకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు నేను సమర్థిస్తున్నా అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని వెనకాల ఏముండొచ్చు అని చెప్పేసి భావిస్తాను. కేటీఆర్ గారు మందకృష్ణకు మద్దతు ఇస్తున్నారంటే ఆయన బీజేపీని సమర్థించినట్టే. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే వేదిక మీద ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా ఒక్కటే. మేము ఎప్పటి నుండో చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు, వాళ్ళు ఒక్కటే. ప్రజలకు చూడ అట్లా జరుగుతూ ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం. మందకృష్ణను సమర్థించినారు, మందకృష్ణ వాక్యాలను సమర్థించినారంటే ఆ భావ సారూప్యత లేకపోతే ఈరోజు కేటీఆర్ గారు ఎందుకు సమర్థించాలండి? నీకు బీజేపీకి మద్దతు చేయాలని లేకపోతే ఎందుకైనా వ్యాఖ్యలను చేయాలి? ఈయన మాదిగలకు ఏమి చేసినాడని వర్గీకరణ చేసినాడా? 94 నుంచి ఎన్ని సంవత్సరాల పోరాటం, మరి ఎన్ని సంవత్సరాలుగా ఒక్కసారి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తే ఎంతో మంది మాదిగలకు ఉద్యోగాలు వచ్చినాయి, మెడికల్ కాలేజీలో సీట్లు వచ్చినాయి, ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చినాయి. మరి అది పోయిన తర్వాత ఈయన పోరాటం ఎటువైపు ఎక్కడ చేసినారు, ఎంతవరకు ప్రేయర్ చేసినారు? మీ స్వప్రయోజనాలే కాదు, జాతి ప్రయోజనాలు కానే కావని ఇది నేను తెలియజేస్తా ఉన్నాను. కేటీఆర్ గారు, మందకృష్ణ మాదిగ వాళ్ళందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మాదిగలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. మొన్న గెలిచిందంతా కూడా మాదిగల ఓట్లతోనే. 80 లక్షల జనాభా ఉన్నది ఈ రాష్ట్రం లోపల మాదిగలది. 80 ఇప్పుడు ఉంటారా మరి? తప్పకుండా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇచ్చింది, భూమి దున్నుకోవడానికి ఇచ్చింది, ఆత్మ గౌరవాన్ని పెంచింది, ఉద్యోగాలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ మాదిగలను ఒక ఉన్నత స్థానానికి తీసుకురావడానికి శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తూనే ఉన్నది. వాళ్లకు అన్ని విధాలుగా ఈరోజు కూడా మా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి దాంట్లో తప్పకుండా మాదిగలకు న్యాయం జరుగుతుంది. మాదిగలకు పెద్దపీట వేస్తారు. ఉద్యోగాల్లో కానీ వేరే దాంట్లో కానీ జనాభా ప్రాతిపదికన ఆయన చేస్తాడని నేను విశ్వసిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.